చోటు చేసుకోకుండా కంట్రోల్ చేసే విధంగా ఈ పల్నాడులో గురిజాల గానీ మాచర్ల నియోజకవర్గం నర్సాపేటలో కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా ఉన్నతాధికారులు ఒక నిఘాతో అక్కడ పనిచేస్తున్నారని కూడా చెప్పవచ్చు. రైట్ అనిల్, మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది పరిస్థితి పల్నాడు ప్రాంతం నివురు గప్పిన నిప్పులా ఉంది. ఇప్పటి వరకు మనం చూసాం తాడిపత్రి, మాచర్ల, తిరుపతి అంటే చంద్రగిరి ఇష్యూ. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. కానీ ఆళ్లగడ్డలో పరిస్థితి మరో విధంగా ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు వర్గాలు, ఒకటి భూమా అఖిలప్రియ వర్గం, మరో వర్గం ఏవి సుబ్బారెడ్డి వర్గం. ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవలు జరుగుతూ ఉన్న క్రమంలో ఇది కోల్డ్ వార్లో ఎప్పటి నుంచో జరుగుతోంది. గతంలో నారా లోకేష్ పర్యటన సందర్భంగా, యువగళం సందర్భంగా కూడా చాలా గొడవలు జరిగాయి భూమా వర్సెస్ ఏవి వర్గాల మధ్య. ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ అఖిల్ గతంలో ఒకసారి ఏవి సుబ్బారెడ్డి మీద చేయి చేసుకున్న పరిస్థితి. సో ఇదే అదునుగా చూసుకుని అఖిల్ సింగిల్గా ఉన్న క్రమంలో ఏవి సుబ్బారెడ్డి వర్గం ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టిందనేది భూమా అఖిలప్రియ వర్గం చేస్తున్న ఆరోపణ. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. బాడీగార్డ్ భూమా అఖిలప్రియ బాడీగార్డ్ ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి, మొత్తం కనిపిస్తుంది. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ని ఏవి సుబ్బారెడ్డి అనుచరులు కారుతో గుద్దించి ఆ తర్వాత కారులోంచి బయటికి దిగి ఆ గాయాలతో బయటికి రోడ్డు పక్కకు వెళుతున్న అఖిల్ మీద ఇనుప రాడ్లతో దాడి చేసినట్టుగా భూమా వర్గీయులు ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ అయితే అఖిల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏవి వర్గీయులు, భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం కొనసాగుతోన్న పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మస్తాన్ లైవ్లో కనెక్ట్ అయి ఉన్నారు. ఆళ్లగడ్డ నుంచి అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మనకు వివరిస్తారు. మస్తాన్, ఏంటి పరిస్థితి? ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ. రవి, ఇక్కడైతే గనక ఆర్లగడ్డలో ఇప్పటి వరకు గతంలో కూడా చాలా గొడవలు అయితే గనక ఆర్లగడ్డలో చోటు చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు తీరు వేరేగా ఉంది. ఎన్నికల తరుణంలో, ఎన్నికలు జరుగుతున్న సమయంలో, పోలింగ్ టైంలో ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా టీడీపీ కంచుకోటలా ఉన్న ఆర్లగడ్డలో భూమా అఖిలప్రియ కానీ భూమా నాగిరెడ్డి ఉన్న సమయంలో పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా వారి భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి ఇప్పుడు కూతురితో అఖిలప్రియతో వివాదాల కారణం చేత, ఆస్తి గొడవల చేత గతంలో నుంచి వారికైతే గొడవలు జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మనం మొన్న నారా లోకేష్ అయితే గనక యువగలం యాత్రలో మనం చూసుకోవచ్చు. యువగలం యాత్రలో గత ఏడాది యువగలం యాత్రలో పాదయాత్రకు వచ్చిన నారా లోకేష్ కి మద్దతు తెలుపుకుంటూ ఏవి సుబ్బారెడ్డి కూడా ఆయన మద్దతు తెలపడానికి కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి. అక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చారు మీరు, మా అనుమతి లేకుండా అని కూడా భూమా అఖిలప్రియ వర్గీయులు అయితే కనుక ఏవి సుబ్బారెడ్డి మీద దాడి అయితే చేయడం జరిగింది. అదే కేసులో కూడా ఆమె అరెస్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అదే సమయంలో ఏవి సుబ్బారెడ్డిపై ఇతను నిఖిల్ అనే అతను బాడీగార్డ్ గా పనిచేస్తున్న పరిస్థితి. అతను కూడా ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్న పరిస్థితి అయితే అప్పుడు మనం చూసుకోవచ్చు. ఇతని మీద కూడా ఆ గొడవలో కేసు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా ఇతన్ని అదుపు చూసి ఒంటరిగా ఉన్న సమయంలో రాత్రి 1 గంట సమయంలో కారుతో ఢీకొట్టి ఇతన్ని హత్యా ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా కారుతో ఢీకొట్టడంతో పాటు అతను ఇంకా బ్రతికే ఉన్నాడు అనే ఉద్దేశంతో రాడ్లతో అతన్ని పై దాడి చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ఇతనే ఇప్పుడైతే కనుక హాస్పిటల్లో అతనే పోలీసులు స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. అతనైతే కనుక ఏవి సుబ్బారెడ్డి మనుషులు మరియు ఏవి బుడ్డ కిషోర్ రెడ్డి, ఇతను బీజేపీలో ఉన్నాడు. ఎలక్షన్ల ముందర వైసీపీలో అయితే కనుక జాయిన్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏవి కిషోర్ రెడ్డి కూడా మనుషులు, అనుచరులు, అదేవిధంగా ఏవి సుబ్బారెడ్డి మనుషులు నా మీద దాడి చేశారని కూడా ఇతనే స్టేట్మెంట్ చేయడం, అక్కడ కేసు నమోదు చేయడం కూడా జరుగుతున్న పరిస్థితి. ఇదే విధంగా మనం చూసుకుంటే కనుక ఆర్లగడ్డలో ఇప్పటికైతే కనుక ఎస్పీ గారు అయితే కనుక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రత్యేక బలగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఇతని నంద్యాల హాస్పిటల్కి అయితే కనుక తీసుకువెళ్ళడం జరిగింది. ఇతనికి అయితే ప్రాణాపాయ స్థితి లేదు, కానీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. పూర్తి
గాయాలైతే కనుక తీవ్ర స్థాయిలో తగిలాయని కూడా అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. గతంలో ఇదే తరహా గొడవలు జరుగుతున్న క్రమంలో ఏవి సుబ్బారెడ్డిని, భూమా అఖిలప్రియని ఇద్దరిని కూడా పిలిపించి చంద్రబాబు నాయుడు సర్ది చెప్పి కాస్త హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వర్గాల రెస్పాన్స్ ఏంటి? ఒకే పార్టీలో జరిగిన గొడవలు ఇవి. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే గనక ఈ భూమా కిషోర్ రెడ్డి వైసీపీ నేత, భూమా కిషోర్ రెడ్డి వైసీపీ నేత కావడం, అదేవిధంగా భూమా ఈ ఏవి సుబ్బారెడ్డి అతనితో సన్నిహితంగా ఉండడం, అతని మీద దాడి చేసిన దానిపైననే దృష్టి సారించారు తప్ప మరి పార్టీ పరంగా అయితే కనుక ఇది రాలేదు అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వరకు కూడా అఖిలప్రియ అయితే కనుక స్థానికంగా స్టేట్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇది వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఎవరైతే చేశారో వారి మీద వారికి నిఖిల్కి పూర్తి హాస్పిటల్ తారాస్థాయిలో చికిత్స అయితే చేపించాలి, రక్షణ కల్పించాలి అని కూడా టీడీపీ శ్రేణులు అయితే కనుక కోరుతున్న పరిస్థితి. ఇంకా ఇక్కడ భూమా అఖిలప్రియ అయితే కనుక స్పందించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ మస్తాన్, మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది